హాయ్ అండి. మనం ఫస్ట్ యాన్ని ఎలా హోల్డ్ చేయాలంటే ఇలా ఇలా ఫింగర్ తీసుకొని ఇలా హోల్డ్ చేయాలి. మనము చిటికిన వేలుతోటి ఇలాగ టైట్గా పట్టుకోవాలి యాన్ని. ఇలా ఎండింగ్ యాన్ని టెయిల్ని, ఇది టెయిల్ అంటాము, టెయిల్ని ఇలా పట్టేసుకోవాలి చేతితోటి. అండ్ వర్కింగ్ యాన్ని బొటన వేలుతో ఇలాగ పట్టుకోవాలి. ఓకేనా? ఇలాగ మనము హోల్డ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది వర్కింగ్ యాన్ని. అండ్ రెండు ఇలా ఇలా తీసుకోవాలి. మనం హోల్డ్ చేయడానికి మనము యాన్ని టైట్గా స్టిచ్ చేయాలన్నా లూజ్గా స్టిచ్ చేయాలన్నా మనకి ఇలాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనము యాన్ని హోల్డ్ చేయాలి. యాన్ని హోల్డ్ చేసే పద్ధతి ఇదనమాట. అండ్ నెక్స్ట్ మ్యాజిక్ రింగ్ని వేద్దాం. నెక్స్ట్ మ్యాజిక్ రింగ్ స్లిప్ నాట్ ఎలా వేయాలో చూద్దాము. అండ్ ఇది వర్కింగ్ యాన్, టెయిల్ భాగం ఇది. అండ్ ఇది వర్కింగ్ యాన్. ఓకేనా? మనము వూల్ ఉన్న పార్ట్ని వర్కింగ్ యాన్ అంటాము. నేనేమో 3.0 mm హుక్ తీసుకున్నాను. అండ్ ఇది 4 ప్లే యాన్, కాటన్ యాన్. ఇది గంగా వాళ్ళది కాటన్ యాన్. ఫస్ట్ సర్కిల్ వేయాలి. సర్కిల్ వేసి వర్కింగ్ యాన్ ఉంటుంది కదా, వర్కింగ్ యాన్ని ఈ హోల్లో నుంచి తీసుకొని బయటికి రావాలి. ఓకేనా? ఇలా వస్తుంది మనకి. మనము ఇలాగా టైట్ చేసేయాలి. ఈ తర్వాత ఈ 2 యాన్స్ని మనము పట్టుకొని చిన్నగా హుక్కి అడ్జస్ట్ చేసేయాలి. హుక్ దగ్గరగా అడ్జస్ట్ చేయాలి. దీనివల్ల మనకి స్టిచ్చెస్ అనేవి చిన్నగా వస్తాయి అండ్ మనకు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది స్లిప్ నాట్ అని ఎందుకు అన్నామంటే ఈజీగా రిమూవ్ కూడా అయిపోతుంది జస్ట్. ఓకేనా? మళ్ళీ మనము సింపుల్గా వేసేసుకోవచ్చు ఇది వర్కింగ్ హుక్ స్లిప్ నాట్ని. అండ్ ఇప్పుడు స్లిప్ నాట్ అయిపోయిన తర్వాత స్లిప్ నాట్ అయిపోయింది. నెక్స్ట్ మనము చైన్స్ని వేసుకోవాలి. అండ్ చైన్ ఎలా వేయాలంటే ఫస్ట్ వర్కింగ్ యాన్ని ఇలా తీసుకొని ఇలా. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను. ఇలా చిటికిన వేలకి రౌండ్గా తిప్పాలి. తర్వాత ఇలా హోల్డ్ చేయాలి. యాన్ని హోల్డ్ చేసి మనం ఇలా టైట్గా పట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ వర్కింగ్ యాన్ టెయిల్ని మనం పట్టుకోవాలి. టెయిల్ని పట్టుకొని హోల్డ్ చేసి ఇప్పుడు మనం హుక్ని స్టిచెస్ని వేసుకోవాలన్నమాట. ఫస్ట్ యాన్ ఓవర్ చేసి యాన్ని ఈ వంపు ఉంది కదండి, ఈ వంపు ఇది ఇలాగా తిప్పాలి. టర్న్ చేసుకోవాలి. చిన్నగా టర్న్ చేసుకొని చిన్నగా యాన్ని మీ ఫస్ట్ వేసిన స్లిప్ నాట్లో నుంచి మనం చిన్నగా యాన్ని తీసుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ యాన్ ఓవర్ చేసి చిన్నగా మనం వేసిన రింగ్లో నుంచి తీసుకొని రావాలి. నేను ఎలాగా హోల్డ్ చేస్తుంది గమనిస్తూ చూడాలి. యాక్షన్ని గమనిస్తూ ఉండాలి. మనకి ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. జస్ట్ వీడియో చూడడం వల్ల మాత్రం రాదు, ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. ఇదిగోండి, యాన్ ఓవర్ చేసి చిన్నగా ఇలా తీసుకొని రావాలి. యాన్ ఓవర్ చేసి హుక్ చైన్ని ఇలా వేయాలి. చైన్స్ని మనం ఇలా వేసుకోవాలి. యాన్ ఓవర్ చేసి చైన్ని వేయాలి ఇలా. ఓకేనా? యాన్స్ని మనం ఎన్ని చైన్స్ వేసాము ఎలా కౌంట్ చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇలా కౌంట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూగా నెక్స్ట్ వీడియోలో చూద్దాము సెకండ్ స్టెప్ని.